22 మే 2026 ఈరోజు ప్రీ మార్కెట్ రిపోర్ట్. ఇంపార్టెంట్ న్యూస్. గ్లోబల్ మార్కెట్ అప్డేట్. యుఎస్ ఇరాన్ పీస్ టాక్స్ పాజిటివ్ న్యూస్ రావడంతో ఆయిల్ ధరలు మొదట 5-6% పడిపోయాయి. ఇండియన్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. తర్వాత ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూపై నెగటివ్ న్యూస్ రావడంతో ఆయిల్ $98 నుంచి $102కు పెరిగి మార్కెట్ గెయిన్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు ఆ నెగటివ్ న్యూస్ ఫేక్ అని రిపోర్ట్స్ రావడంతో ఆయిల్ మళ్లీ $96-97 రేంజ్కు వచ్చింది. మార్కెట్ సెంటిమెంట్. యుఎస్ మార్కెట్ పాజిటివ్ క్లోజ్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ +50 పాయింట్స్ పాజిటివ్ ఓపెనింగ్ సూచిస్తోంది. మార్కెట్ డైరెక్షన్ ఇప్పటికీ యుఎస్ ఇరాన్ ఫైనల్ న్యూస్ మీదే ఆధారపడి ఉంది. స్టాక్ ఫోకస్. ఎల్ఐసి రిజల్ట్స్ స్ట్రాంగ్ వచ్చాయి. వాల్యూ ప్రాఫిట్ +23%, ప్రీమియం గ్రోత్ +11.6%, 1.1 బోనస్ షేర్స్ అనౌన్స్డ్. సో ఎల్ఐసి స్టాక్ ఫోకస్లో ఉండొచ్చు. ఈ వీడియో చేసే టైంకు గిఫ్ట్ నిఫ్టీ 23,617 దగ్గర -49 పాయింట్స్ నెగటివ్గా ట్రేడ్ అవుతోంది. మన నిఫ్టీ ఈరోజు -49 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. నిన్న యుఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ 50,375 దగ్గర 345 పాయింట్స్ పాజిటివ్గా, యుఎస్ ఐటీ ఇండెక్స్ నాస్డాక్ 29,439 దగ్గర 49 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. చైనా మార్కెట్ షాంఘై 4,077 దగ్గర -85 పాయింట్స్ నెగటివ్గా, జపాన్ మార్కెట్ నిక్కై 61,684 దగ్గర 1880 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. క్రూడ్ ఆయిల్ 9,258 దగ్గర -84 పాయింట్స్ నెగటివ్గా, గోల్డ్ 1,59,688 దగ్గర -318 పాయింట్స్ నెగటివ్గా క్లోజ్ అయ్యాయి. రిలయన్స్ ఏడీఆర్ -0.82% నెగటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు ఆయిల్ సెక్టర్ బేరిష్గా ట్రేడ్ అవ్వచ్చు. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఏడీఆర్ -0.08% నెగటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు ఫార్మా సెక్టర్ బేరిష్గా ట్రేడ్ అవ్వచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్ -0.01% నెగటివ్గా, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్ 0.21% పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్ ఫ్లాట్గా ట్రేడ్ అవ్వచ్చు. ఇన్ఫోసిస్ ఏడీఆర్ -0.14% నెగటివ్గా, విప్రో ల్యాబ్స్ ఏడీఆర్ 0.01% పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఈరోజు ఐటీ సెక్టర్ ఫ్లాట్గా ట్రేడ్ అవ్వచ్చు. నిన్న మార్కెట్లో ఆటో, ఎనర్జీ, ఫార్మా సెక్టర్స్ పాజిటివ్గా, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ సెక్టర్స్ నెగటివ్గా క్లోజ్ అయ్యాయి. ఓఐ డేటా అనుసరించి సెన్సెక్స్ సపోర్ట్ 75,100, రెసిస్టెన్స్ 75,200, నిఫ్టీ సపోర్ట్ 22,500, రెసిస్టెన్స్ 25,000, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 53,000, రెసిస్టెన్స్ 56,000. నిన్న మార్కెట్లో ఎఫ్ఐఐలు -1,891.2 క్రోర్స్ సెల్ చేశారు. డిఐఐలు 2,492.4 క్రోర్స్ బై చేశారు. ఫ్యూచర్స్ మార్కెట్లో లాంగ్ బిల్డప్ స్టాక్స్ 26, షార్ట్ బిల్డప్ స్టాక్స్ 29, లాంగ్ అన్వైండింగ్ స్టాక్స్ 73, షార్ట్ కవరింగ్ స్టాక్స్ 75.